అందరికీ నమస్కారం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం గావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. అచలను గోలునట్టి కఠినారసి ఆ కుచద్వయంబు అచల యుగంబునాయే కటి ఆదటనే అరి అయిన గాంచి తత్కుచములు అరిద్వయంబయే ఎదుర్కొని సంకల దూరి గూడలంటుచు చెవులంద పైకి గిసడు నడిమంత్రపు కల్మికిట్లకా అచలను బోలునట్టి కటి. ఇంకా వర్ణన పూర్తి కాలేదు, స్త్రీ వర్ణన పూర్తి కాలేదు. ఇందులో కూడా అచలను బోలునట్టి కటి, భూమిని పోలున్నటువంటి కటి అని, విశాలమైనది అని, ఆమె యొక్క బిరుదులు విశాలమైనవి అని చెబుతూ అచలను బోలునట్టి కఠిన ఆరసి కుజద్వయంబు అచల యుగంబునాయే. ఒక శరీర భాగానికి ఇంకొక శరీర భాగానికి పోటీ పడ్డట్టుగా కవి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, విశాలమైనటువంటి కటి భాగంతో పోటీ పడుతూ కుచద్వయము కూడా అచల యుగం అయిందట. స్తనాలు రెండు కూడా అచల ద్వయము అంటే పర్వతాల్లాగా మరి ఉన్నతి పొందినయి అని. ఇలా వాటి మధ్య ఒక రకమైన స్పర్ధ, వైరం. ఆ వైరం వల్ల ఇవి ఇట్లా పెరిగినాయట. కటి అనేది పుట్టుకతో వచ్చేది. ఇక్కడ ఈ కుచములు అనేవి, కుచద్వయం అనేవి కొంత వయసు వచ్చిన తర్వాత వచ్చేవి. అవి తర్వాత వచ్చేవి, ముందు నుంచి ఉన్నవి. అదిగో ఆ వైరాన్ని దృష్టిలో పెట్టుకుని వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటుంటారు కదా, అలాగే ఇక్కడ నడమంత్రపు సిరి అనే మాట వాడాడు. అందుకే చివరిలో నడమంత్రపు కలిమికి ఇట్లవు కదా, ఇట్లేగా అని. నడమంత్రపు కలి అనేది మధ్యలో వస్తుంది, కుచాలు అలా మధ్యలో వచ్చినాయి కాబట్టి అది నడమంత్రపు సిరి అని కవి అన్నాను. అవి ఎలా పెరిగినాయి, ఎక్కడి దాకా వెళ్తున్నాయి అని చెప్పడానికి ముందు పర్వతాలు అన్నాడు. అచల యుగమున ఒకటి ఆదటనే అరి అయినగా అంచి తత్కుచములు అరిద్వయంబయే. అరిద్వయము అంటే అరి అనే దానికి శత్రుయుగళము. నిజానికి ఇక్కడ చక్రవాక పక్షితో కూడా పోల్చాడు. అరి అంటే చక్రవాకం. సాధారణంగా చక్రవాకాలతోటి పోలుస్తూ ఉంటారు కుచాలు. అందువల్ల ఇది చక్రవాక పక్షితోటి పోల్చాడు, ఆ ద్వయంతో పోల్చాడు. అరిద్వయంబయే, ఇక్కడ అరి అంటే చక్రవాకం అని. సంకల దూరి గూడలంటుచు చెవులంద పైకెగసెన్. అలా క్రమంగా అవి పైకి, శంకల్లోకి, అక్కడి నుంచి గోడలోకి, అక్కడి నుంచి చెవులు తాగడానికి అన్నట్టుగా అవి పైకి ఎదుగుతున్నాయి అని చెప్తున్నాడు. ఇది ఈ కవి యొక్క చమత్కృతి. వాస్తవంగా ముందు నుంచి ఉండేటువంటి శరీర భాగం కటి, మధ్యలో వచ్చేది కుజములు. ఆ రెండింటి మధ్యన స్పర్ధని ఈ పద్యంలో ఇలా చెబుతున్నాడు. సరే, దానికి సమర్థనగా నడమంత్రపు కలిమి ఇలాగే ఉంటుంది అన్నాడు. నడమంత్రపు కలిమి అనేది ఒక రకంగా సమర్థన. అందుచేత ఇది అర్థాంతర్న్యాసాలంకారం కూడా దీంట్లో ఉంది అని చెప్పారు. ఎందును పయోధరంబులు క్రిందు చూచు చిగురములు మీదు చూచు గూడుకొనుగాని నాదు సతి పయోధరములు మీదు చూచు చిగురములు క్రిందు చూచు విచిత్రమహ. సాధారణంగా ఈ పద్యంలో ఉన్న విశేషం ఏంటంటే, పయోధరాలు క్రిందికి చూస్తాయి, అలాగే చిగురములు అంటే వెంట్రుకలు,
ఇవి పైకి చూస్తాయి అని చెప్పేసి ఎచ్చటా కూడా పయోధరములు అన్నప్పుడు ఇంకొక అర్థం కూడా ఉంది. మేఘాలు మేఘాలు కూడా కిందికే చూస్తాయి. చిగురములు అంటే పర్వతాలు, అవి పైకి చూస్తాయి. ఇదిగో ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకుని మేఘాలేమో కిందికి చూస్తాయి, పర్వతాలేమో పైకి చూస్తాయి. అదిగో ఆ భావనను దృష్టిలో పెట్టుకుని ఈయన ఏం చేశాడంటే సతి పయోధరములు దానికి భిన్నంగా మీదు చూస్తూ ఉంటాయట, పైకి చూస్తున్నాయి అన్నాడు. అందుకే కదా ఇందాక చెవులు అట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి అన్నాడు. గూడ చక్కల్లోకి వెళ్ళి గోడల్లోకి వెళ్ళి అలా చెప్పాడు, వాటిని అతిక్రమించినాయి అని. ఇక్కడ ఇక్కడేం చెబుతున్నాడు, నాదు సతి పయోధరములు మీదు చూచు, అవి పైకి చూస్తున్నాయి అని. చికురములు క్రిందు చూచు. చికురములు అంటే ఇక్కడ చికురములు క్రిందు చూచు. చికురములు జుట్టు, ఇవి అన్నను గెలుచున్నతి మృదులమోయన్నన గెలుచును తెలియనన్నన ఒక్క లెక్కయా గెలుచుటకు. ఇక్కడ అన్నన్నను అనే 4 అక్షరాలు ప్రాసగా వాడాడు. 4 అక్షరాల ప్రాస. అన్నన్నను, అన్న అన్నన్న, అన్నన్న వరకు అంటే ఆశ్చర్యం, అన్నన్న అంటే అన్నన్న నును మొగము, అన్నున్నటి మొగము. సిరి అన్నన్నను గెలుచు. సిరి అంటే లక్ష్మీదేవి, అన్నన్నను గెలుచు, అన్నన్న అన్నన్నను గెలుచు. లక్ష్మీదేవి యొక్క అన్న అయినటువంటి చంద్రుణ్ణి గెలుస్తుందట ముఖం. అంటే సాధారణంగా చంద్రుడితో ముఖాన్ని పోల్చడం సంప్రదాయం కాబట్టి అన్నన్న నును మొగము సిరి అన్నన్నను గెలుచు. సిరి అంటే లక్ష్మీదేవి, ఆమె యొక్క సిరి అన్ను వరకు, సిరి అన్ను అన్న కూడా లక్ష్మీదేవి. ఆ అన్ను యొక్క అన్నను గెలుచును అంటే చంద్రుని గెలుస్తుంది అని. సహోదరులు కదా, క్షీరసాగర మదనంలో చంద్రుడు లక్ష్మీదేవి కూడా పుట్టారు. కాబట్టి అన్నన్నను, సిరి అన్ను అన్నను, లక్ష్మీదేవి యొక్క అన్న అయినటువంటి చంద్రుని గెలుస్తుందట ఆ ముఖము కాంతిలో. అలాగే అతివ అధర మృదులమో అన్నన గెలుచును. అధర మృదులములు, మృదులమైనటువంటి ఆధరాలు, పెదవి, ఇది కోమలము అన్నట్టుగా ఉండేటువంటి ఈ పెదవి దేనిని గెలుస్తుంది? చిగురుటాకును గెలుస్తుందట. చిగురుటాకు, నన అంటే చిగురుటాకు. అన్నన్ నన గెలుచును, అదిగో చిగురుటాకును గెలుస్తుంది అని. ఇక్కడ విడగెట్టడంలోనే ఉన్నది. పైనేమో అన్నన్న కలిపేశాము, రెండో అన్నన్న దగ్గరికి వచ్చేసరికి అన్ను అన్న అని విడగొట్టాము. ఇక్కడ అన్నన్ నన అని విడగొట్టాము. అలా మూడింటిని 3 రకాలుగా విడగొట్టాము. ఇక్కడ తెలియన్నన ఒక లెక్క, తెలియన్ నన్ను అనన్ ఒక లెక్క. నన్ను అన అని నన్నన అన్నాడు. ఇక్కడ మళ్ళీ ఇంకొక రకంగా విడగొట్టాం. 4 పదాల్లో కూడా 4 రకాలుగాను విడగొట్టాం. అన్నన్ననొక లెక్కయా గెలుచుటకన్. ఈ రకంగా ముఖం యొక్క కాంతికి చంద్రుని గెలిచింది. అధరాల యొక్క కాంతులకేమో చిగురుటాకుని గెలిచింది. అటువంటి ఆమెకు నన్ను గెలవడం ఒక లెక్క అని చెప్పేసి అనుకుంటున్నాడు అన్నమాట.
ఎవరు? ఈ ముగ్గురు కూడా, శంకరుడు గాని, చంద్రుడు గాని, బృహస్పతి గాని, అలాగే రాజరాజ నరేంద్రుడు గాని, వాళ్ళు ముగ్గురు కదా వర్ణిస్తున్నది. కాబట్టి తమ తమ భార్యలు ఇలా వర్ణిస్తున్నారు అని చెప్పి కవి ఒకే వంకతోటి ముగ్గురిని వర్ణించుకుంటూ వెళ్తున్నట్టు అవుతుంది. కంబాకంఠము వాణి పికంబు, ఆ ఆ చూపు అతను సాయకంబు, ఆ మధుపాకంబు, ఆ మోవి కుచము కోకంబు, ఆ సంపంగి నాసికంబు, ఆ సతికిన్. ఈ పద్యంలో ఉన్న విశేషం ఏమిటంటే, కమ్మ అనేటువంటి ఒక పదం, ఒక అక్షరం దాదాపుగా 65 సార్లు వాడాడు. ఉచ్చారణ ప్రాసలాగా. అలాగే బిందుపూర్వక బాతోటి ఉంది. ఈ పద్యంలో ఉన్న విశేషం మాత్రం ఉచ్చారణ ప్రాసాలంకారంతో ఉన్నది. ఒక అక్షరం మళ్ళీ 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 పునరావృతం కావడం. కంబాకంఠము ఇక్కడ 2 సార్లు వచ్చింది. కంబాకంఠము వాణి పికంబు, ఆ చూపు అతను సాయకంబు ఇక్కడ 2 సార్లు అయింది. ఆ మధుపాకంబు, ఆ మోవి కుజము కోకంబు మళ్ళీ 2 సార్లు. ఆ సంపంగి నాసికంబు, ఆ సతికి 7 సార్లు వచ్చింది కమ్మ అనేటువంటి అక్షరం. కంబ కంఠము, కంఠము శంఖులాగా ఉంటుందట. కంబు అంటే శంఖము అని. వాణి పికంబు, వాణి మాట, పికము కోయల. ఆ చూపు అతను సహాయకంబు, ఆ కంటి చూపు ఇది అతను సహాయకము, మన్మధుని బాణమట. అతను అంటే మన్మధుడు, తనువు లేనివాడు అని. అతను సహాయకంబు, ఆ మధుపాకంబు, ఆ మోవి మోవి మధుపాకం అట, తేనె తేనె మకరందం. ఆ సంపంగి నాసికంబు, సంపంగి నాసిక. ఇలా ఆ సతికి అన్ని వనగూడినవి అని కవి భావన. సాధారణంగా ఇవన్నీ కూడా కవి సంప్రదాయం ప్రకారం, కవుల యొక్క సమయాన్ని ప్రకారం కవి సమయం అంటూ ఉంటాం. దాని ప్రకారం ఇలా కంఠాన్ని శంకుతోటి, మాటని కోకిల యొక్క గానంలాగా, అలాగే మరి మోవిని మధువుతోటి ఇలా వర్ణించడం. సంపెగ నాసిక, ముక్కుని మరి సంపెంగతోటి పోల్చడం అనేది సంప్రదాయం. దాని ప్రకారం ఇవన్నీ కూడా ఈయన ఇక్కడ పోల్చడం జరిగింది. బింబము శశిబింబము ప్రతిబింబములన జాలుడు, పెదవియు మొగము మదేభంబుల కుంభంబులకు శుభంబులుడును అబల కుచనఖముల్. ఇక్కడ క్రమాలంకారం ఉంది. ఇక్కడ రాయలేదు కానీ పైన దానిలో కానీ ఇంతకు ముందు దాంట్లో కానీ అలంకారాలు విస్తృతంగా వాడారు. ఈ అలంకారాలు ఇక్కడ క్రమాలంకారం ఎలా అంటే, బింబము శశిబింబము, ఆ ముఖము చంద్రుని యొక్క బింబం, ప్రతిబింబములన జాలెడు పెదవియు. అలాగే బింబము శశిబింబము రెండు ఇచ్చాడు. బింబం అంటే దొండపండు, మొదటిది బింబం. రెండు శశిబింబం, శశిబింబం అంటే చంద్రుడు. బింబము శశిబింబము ఈ రెండు కూడా ప్రతిబింబములన జాలెడు పెదవియు మొగము. పెదవికి ముఖానికి కూడా ప్రతిబింబమా అన్నట్టుగా ఉన్నాయట. పెదవికి ముఖానికి ఇది ఆర్డర్లో బింబము శశిబింబము. బింబము మొదటిది, శశిబింబము రెండు. ఇక్కడ కూడా ఏం చెబుతున్నాడు? పెదవి మొదటిది, ముఖము రెండోది. కాబట్టి మొదట చెప్పిన బింబానికి పెదవితో పోలిక, రెండోసారి చెప్పినటువంటి శశిబింబానికి
మొగముతో పోలిక. అందువల్ల ఇది క్రమాలంకారం. దానికి ప్రతిబింబమా అన్నట్టుగా ఉందని. బింబము దొండపండు, పెదవికి ప్రతిబింబమా అన్నట్టుగా ఉంది. అలాగే శశిబింబము ముఖము, శశిబింబము చంద్రబింబము మొగమునకు ప్రతిబింబమా అన్నట్టు ఉంది. అలాగే మదే భంబుల కుంభంబులకున్, బంబులకు శుభంబులుడు నబల కుజనఖముల్. అబల యొక్క కుచ నఖములు, కుచములు నఖములు అంటే గోడు. ఈ రెండు కూడా దేంతో పోలుస్తున్నాడు ఆయన? మదేభంబుల కుంభంబులకున్, మదపుటేనుగుల యొక్క కుంభస్థలాలతో ఒకటి పోల్చాడు. సాధారణంగా మదపుటేనుగుల కుంభస్థలాలతో కుచములను పోలుస్తారు. రెండవది ఏమిటి? బంబులకు. బంబులు అంటే నక్షత్రాలు. బంబులు అంటే నక్షత్రాలు. గోళ్ళ కాంతుల్ని, గోళ్ళని కూడా నక్షత్రాలతో పోలుస్తారు. ఇది కూడా ఇక్కడ కూడా క్రమాలంకారమే. మదే భంబుల కుంభములు అనేది మొదటిది, భంబులు అంటే నక్షత్రాలు రెండవది. ఈ చివరిలో కూడా కుచ నఖములు అన్నప్పుడు కుచ మొదటిది, నఖములు రెండవది. కాబట్టి మదేభముల యొక్క కుంభాలు ఏదైతే ఉందో అవి కుచములతోటి, అలాగే భంబులు అనేటువంటి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి నఖములు అనే పదంతో పోలిక చెప్పాడిన. అందువల్ల ఇది క్రమాలంకారం కిందకు వస్తుంది. యథాసంఖ్యాలంకారం అంటారు. లేకపోతే బోటి సాటి మేటి జోటి లేదట, అబ్బో, బోటి సాటి మేటి జోటి లేదట, తేటి బారు సౌరుగే రుణ తీరు, ఓడ తోడ గూడ కీడ నేడయు చూడ, లేము సోము నోము గోము. 4 పాదాలు కూడా ఆడవల్లి పద్యం. 4 పాదాల్లో కూడా ఏ పాదానికి ఆ పాదం వృత్యానుప్రాస. చూడండి, బోటి సాటి మేటి జోటి లేదట తేటి, దాదాపుగా ఒక 65 సార్లు టా వచ్చింది. రెండో లైన్లో బారు సౌరు గేరు నారు తీరు, ఇక్కడ ఒక 5 సార్లు కంటిన్యూగా రూ వచ్చింది. రోడ తోడ గూడ కీడ నేడ జూడ, ఇది కూడా ఒక 65 సార్లు డా పునరావృతం అయింది. లేము సోము నోము మోము గోము, ఇక్కడ ఒక 5 సార్లు ము అనేది పునరావృతమైంది. ఇలా ఏ లైన్కి ఆ లైన్, ఏ పాదానికి ఆ పాదమే వృత్యానుప్రాస అలంకారం సాగింది. బోటి సాటి మేటి జోటి లేదట. ఈమెకి ఈ బోటి అంటే స్త్రీ, ఈమెకి సాటి అయినటువంటి మేటి సాటి జోటి లేదట. అలాంటి ఆమెకు పోటీ వచ్చేటువంటి, లేకపోతే ఆమెతో సమానంగా ఉండేటువంటి మరొక స్త్రీ లేదు అని చెప్పి. తేటి బారు సౌరు గేరు నారు తీరు, ఆమె యొక్క ఆరు నూగారు తేటి బారు సౌరు, తుమ్మెదల బారు, తుమ్మెదల యొక్క బారు ఎలా అయితే నల్లగా పొడుగ్గా ఉంటుందో అలాగే ఈమె యొక్క ఆరు తీరు కూడా దాన్ని ధిక్కరిస్తుంది అని. ప్రోడ తోడ గూడ కీడ నేడయున్ చూడ, ప్రోడ తోడ కూడా ఈడ నేడయు చూడ, ఇంకొక చోట ఎక్కడ అలాంటి దాన్ని చూడలేము అని, చూడలేము అది చివరి పాదంలోకి వచ్చింది. ఏడయం చూడలేము, ఇంకెక్కడా చూడలేము ఇలాంటి స్త్రీని. సోము నోము మోము గోము, ఏమిటి చూడలేము? సోము నోము మోము గోము. మోహము యొక్క నీటు అందము, ఇది సోము నోము చంద్రుణ్ణి ధిక్కరిస్తూ ఉంటున్నాడు. ఇంకా ఇలాంటి స్త్రీని ఇంకెక్కడా చూడలేము అని ఆయన చెబుతున్నాడు. ఇక్కడ కూడా ఆమె యొక్క అందాన్ని 2 రకాలుగా వర్ణించాడు. ఒకటేమో ముఖం అన్నాడు, ఇంకొకటేమో ఆరు అన్నాడు, గేరు నారు తీరు అన్నాడు కదా. అలాగే
ఇలాంటి స్త్రీని ఇంకెక్కడా చూడలేము, ఇలాంటి స్త్రీకి ఎవరు పోటీ లేరు అన్నట్టుగా చెప్పాడు. కాబట్టి బోటి సాటి మేటి జోటి లేదట అన్నాడు. తేటి బారు సౌరు సౌరు గేరు, తేటి బారు సౌరు గేరు. తుమ్మెదల యొక్క బారు ఏదైతే వరుస ఉంటుందో దాని సౌరుని గేరుతుందట, దాని అందాన్ని కూడా ఆరు ఆమె యొక్క నూగారు ఎగతాళి చేస్తుంది, లేకపోతే గెలుస్తుంది. క్రోడతోడ కూడా ఈడనేడయున్, ఈడనేడయున్ ఈడనేడయున్ చూడలేము ఇలాంటి స్త్రీని ఇంకెక్కడ, ఇలాంటి ప్రౌఢ ఇలాంటి స్త్రీని ఇంకెక్కడా చూడలేము అని. అలాగే సోము నోము మోము గోము, ఆ ముఖం యొక్క అందాన్ని, అందము సోము నోము చంద్రుణ్ణి ధిక్కరిస్తుంది. మందమ్ములు నవ్వులు నడల్, మందమ్ములు కన్నులు కరిమందమ్ములు నేమందమ్ములు చూపుల గోమందమ్ములు బొమ్మలు పిజుమందదళములవు. కూడా అలంకారమే. సరే, ఇక్కడ ఉన్నది ఏంటంటే అసలు మందమ్ములు అనేటువంటి 4 అక్షరాలు కూడా 4 లైన్లలో కూడా ప్రథమ, అంటే 4 పాదాల్లో కూడా మొదట్లోనే ఉండి ప్రాసలాగా ఒప్పింది. 4 అక్షరాల ప్రాస, అందులో బిందుపూర్వక దకారం. చూడటానికి అన్ని మందములు అని కనిపిస్తున్నాయి. అన్ని మందాలు అయితే కావు, కొన్ని అందాలు కూడా ఉండి ఉంటాయి దీంట్లో. ఎందుకంటే ఒకే పదం ఉండదు, ఆ పదానికి పైకి అట్లా కనిపిస్తున్నా దాని అర్థాలు వేరువేరుగా ఉండి ఉంటాయి. మందమ్ములు నవ్వులు నడల్, మందమ్ములు కన్నులు కరిమందమ్ములు నేమందమ్ములు చూపుల గోమందమ్ములు బొమ్మలు పిచుమంద దళములో ఉంది. ఈ పద్యం, దీని భావం చూద్దాం. మందమ్ములు నవ్వులు, నగవులు మెల్లనైనవి అని. మందగమనం, మందగమనం అంటే సంస్కృతంలో మంద అనే పదానికి నెమ్మది అని అర్థం, తెలుగులో మందం అనే పదానికి లావు అని అర్థం. తెలుగులో పదానికి సంస్కృతం పదానికి తేడా. దీన్ని సంస్కృతంగా వాడుకున్నప్పుడు మందమ్ములు నవ్వులు, ఆ నవ్వులు మందములు నెమ్మదిగా ఉండేవి, చిరునవ్వుల్లాగా. నడల్ మందమ్ములు, నడకలు కూడా మెల్లగానే అని. నడలు అంటే నడకలు, మందములు అంటే నెమ్మదిగా ఉంటాయి. అందుకే సాధారణంగా గజయాన అంటూ ఉంటారు, ఏనుగు నడకలతో పోలుస్తూ ఉంటారు స్త్రీ యొక్క నడకలని. అది కవి సంప్రదాయం. కనులు కరిమందమ్ములు, కన్నుల గరిమ అందములు అని విడగొట్టారు. కన్నుల యొక్క గరిమ, ఈ శ్రేష్టత, కన్నుల యొక్క శ్రేష్టము ఎలాంటివంటే అందమ్ములు గరిమన్, కన్నులు గరిమన్ తమ్ములు, తమ్ములు అంటే తామరలు. అది సమాసంలో, అది సంధిలో కరిమన్ దమ్ములు అయింది. గరిమన్ తమ్ములు సరళాదేశం బిందుపూర్వక సూత్రాలతోటి అవి గరిమందములు అయింది. దాన్ని విడగొట్టడం మాత్రం గరిమన్ తమ్ములు అని విడగొట్టాం. తమ్ములు అంటే తామరలు, పద్మాలు. కళను పద్మాలతో పోల్చడం అనేది సాంప్రదాయం. కాబట్టి కన్నులు గరిమన్ తమ్ములు, శ్రేష్టతలో ఆ కన్నులు తామరల వంటివి. తరువాత ఏమి అందములు చూపుల గోమందములు, గోము అందములు అని విడగొట్టాలి అక్కడ. ఏమందములు, అందమే ఇక్కడ, మందము కాదు. ఏమి అందములు చూపుల గోము అందములు. గోము అంటే చక్కదనం, మృదువు లేకపోతే. ఈ గోము అనేది దేనికి సంబంధించింది? చూపుల గోము, చూపుల యొక్క, అంటే మృదువైన చూపుల్ని, దాని యొక్క అందాన్ని
ఏమందుము ఏమి చెప్పగలము అంటున్నాడు. ఏమందుము ఏమందము ఏం చెప్పగలము అని. చూపుల గోము దాని యొక్క అందము. మృదువైన చూపుల యొక్క అందాలని ఏం చెప్పగలము అన్నాడు. అమ్ములు ఏమవుతాయటవి? అమ్ములు అంటే బాణాలు. అవి బాణాల వంటివి. ఏమందు అమ్ములు. ఇది విడగొట్టాల్సింది. మూడో లైన్లోనేమో ఏమందుము ఏమి అందుము అమ్ములు. ఏమందు ప్లస్ అమ్ములు ఏమందమ్ములు అయింది. ఏమందు ప్లస్ అమ్ములు ఏమందమ్ములు అయింది. చూపుల గోము ప్లస్ అందములు గోమందమ్ములు అయింది. ఇక్కడేమో గోము ప్లస్ అందం అని విడగొట్టాం. మూడో లైన్ ఏమో ఏమందు అమ్ములు అని విడగొట్టాం. అమ్ములు అంటే బాణాలు అని, ఆ చూపులు బాణాలు అని. బొమ్మలు పిచుమంద దళములవు. కనుబొమ్మలు పిచుమంద దళములట, వేపాకుల్లాగా ఉన్నాయట. ఇది ఒక కొత్త బొమ్మ. సాధారణంగా ఏ కనుబొమ్మల్ని బాణాలతోటో వాటితో వీటితో పోలుస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి ఈయన వేపాకుల్లాగా పోల్చాడు. ఇది ఒక విశిష్టమైనటువంటి ప్రయోగం. ఇలా ఈ అందములు అనే పదాన్ని అందములు అనేటువంటి అర్థాల్లో వాడుకున్నాడు. అలాగే ఏమందు ప్లస్ అమ్ములు అని ఒక చోట విడగొట్టాడు. ఇలా ఆ పద విభజన ద్వారా పైకి మందములు అని కనిపిస్తున్నా అవి విడగొట్టిన తీరుతోటి అనేక అర్థాలనిచ్చి ఒక చక్కని పద్యంగా కనిపిస్తుంది. వాలుగన్నులగును వాలుగన్నుల తల్కు భ్రమరకములే యగును భ్రమరకములు. యుగ్మలి కుజములేగా యుగ్మలి కుజములు మించు మించు దేహం మించు మించు. ఇదో చక్కని యమకాలంకారం. ఇందులో కూడా అలంకారం ఉంది, ఏం చెప్పలేదు. కానీ నిజానికి ఒక పదం అర్థభేదంతో వ్యవధానంతో మళ్ళీ మళ్ళీ ప్రయోగించడాన్ని యమకాలంకారం అంటాం. ఇక్కడ మించుమించు దేహం ఇంచుమించు అన్నాడు. యుగ్మలి కుజములేగా యుగ్మలి కుజములు అన్నాడు. వాలుగన్నులగును వాలుగన్నుల తలుకు భ్రమరకములేగును భ్రమరకములు. 4 పాదాల్లోనూ ఇదే పద్ధతిలో వాడాడు. కాకపోతే వాలుగన్నులగును వాలుగన్నుల తలుకు అన్నప్పుడు అర్థభేదం ఉండుంటుంది. ఎలా ఉందో చూద్దాం. భ్రమరకములేగును భ్రమరకములు. అక్కడ భ్రమరకానికి ఇక్కడ భ్రమరకానికి కూడా అర్థం మార్పు ఉండాలి. అలాగే యుగ్మలి కుజములు అన్నప్పుడు కూడా అర్థభేదం ఉండాలి. మించు మించు దేహం ఇంచుమించు. ఇక్కడ కూడా ఇంచు ఇంచు ఈ ఇంచుమించు అనే దాని దగ్గర కూడా అర్థభేదం ఉండాలి. అర్థభేదం ఉండి ఒకే పదంలాగా కనిపిస్తూ వ్యవధానంతో మళ్ళీ మళ్ళీ ప్రయోగించడం వల్ల దీన్ని యమకాలంకారం అంటాం. చూద్దాం. వాలుగన్నులగును వాలుగన్నుల తళుకు అన్నాడు. వాలుగన్నుల యొక్క తళుకు, వాలు చూపుల యొక్క కాంతి వాలుగన్నులగును. వాలుగా అన్నులు. వాలుగా అంటే ఒక చేప పేరు, ఆడు చేప. వాలుగా అన్ను అంటే స్త్రీ, కాబట్టి ఆడు చేప అవుతుంది అని. ఆ చూపు వాలైన కన్నుల యొక్క కాంతి ఏదైతే ఉందో అది ఆడు చేపల కాంతి వంటిది, ఆడు చేపే అన్నాడు. వాలుగన్ను అంటే, వాలుగన్ను అనేది సాధారణంగా మనం వాడే పదం, వాలుగన్నులు అనేది. ఈ వాలుగన్నులు అనే పదానికి అర్థం సరే వాలు చూపు అని, అంతవరకు బాగానే ఉంది. వాలుగన్నుల్ని విడదీయటం దగ్గర వాలుగా అన్ను అన్నాడు. అన్ను అంటే స్త్రీ, వాలుగా అంటే చేప, ఒక జాతికి చెందిన చేప. వాలుగా అన్ను అదే ఆ చూపు వాలుగా అన్నట, ఆడు చేప అని. భ్రమరకములయగును భ్రమరకములు. భ్రమరకములే. భ్రమరాలు అంటే తుమ్మెదలు. భ్రమరకములు అన్నా కూడా తుమ్మెదలే. భ్రమరకములు అంటే తుమ్మెదలు. భ్రమరకములయగును భ్రమరకములు. భ్రమరకములు అంటే కురులు అని అర్థం.
జుట్టు. ఆ జుట్టు తుమ్మెదలే అన్నాడు. ఒక భ్రమరకాలకేమో జుట్టు అని అర్థం, ఇంకో భ్రమరకాలకేమో తుమ్మెదలు అని అర్థం. భ్రమర భ్రమరకములయగును భ్రమరకములు, భ్రమరకములు జుట్టు, భ్రమరకములే అగును తుమ్మెదలే అవుతాయి అని. యుగ్మలి కుచములేగా, యుగ్మలి కుచములు, యుగ్మలి యొక్క కుచములు, ఆమె యొక్క స్తనములు యుగ్మలి కుచములేక. యుగ్మలి కుచములు అంటే యుగ్మ లికుచములు, యుగ్మ లికుచములు. లికుచము అంటే నిమ్మకాయ, నిమ్మపండు, లికుచము అంటారు. యుగ్మ అంటే జంట, యుగ్మలి అంటే స్త్రీ. యుగ్మలి కుజములు ఆ స్త్రీ యొక్క కుజములు, యుగ్మ లికుజములు నిమ్మ పండ్ల జంట అని. మించు మించు దేహమించు మించు, ఇక్కడ కూడా మించు మించు దేహము ఇంచుమించు, మించున మించు దేహము ఇంచుమించు. ఇంచుమించుగా సుమారుగా దేహము మించు మించు మెరుపు తీగను అతిక్రమిస్తుంది. మించు అంటే మెరుపు తీగ, విద్యుత్ అంటూ ఉంటాం కదా, మెరుపు, దాన్ని తీగలాగా ఉంటుంది కాబట్టి మెరుపు తీగ అంటాం. దాన్ని లతలతో పోలుస్తుంటారు కాబట్టి విద్యుత్ లత అంటారు. అంతకన్నా పెద్ద తేడా ఏం లేదు. మెరుపు తీగను పెంచుతుందట ఆ దేహం. సాధారణంగా సన్నగా ఉన్నటువంటి దేహాన్ని విద్యుత్ లతలతోటి, విద్యుత్ తీగతోటి పోలుస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ మెరుపు తీగను అతిక్రమిస్తుంది ఆమె యొక్క దేహకాంతి అని చెప్పేసి సుమారుగా ఇంచుమించు అనే పదాన్ని కలుపుకున్నాడు. కాబట్టి మించు మించు దేహం ఇంచుమించు, ఇంచుమించు సుమారుగా దేహము మించు మించు విద్యుల్లతను మించుతుంది, అతిశయిస్తుంది, లేకపోతే మెరుపు తీగను అతిక్రమిస్తుంది అని చెబుతున్నాడు. ఈ రకంగా ఈ స్త్రీ వర్ణనే ఇంకా కొనసాగుతోంది. బహుశా ఇంకొక 10 పద్యాలు ఉంటాయేమో ఈ రకంగా. మొత్తం మీద స్త్రీ వర్ణంతో వాళ్ళు మళ్ళీ పూర్తి చేస్తున్నాం. స్వస్తి. ఈ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పట్టణం కావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.